కొన్ని స్పెల్లింగ్స్ పైన కామా ఉండడం మీరు చూసే ఉంటారు. దీని కామా కాదు, అపోస్ట్రోఫ్ అంటారు. అపోస్ట్రోఫ్ ఒక వ్యక్తికి సంబంధించింది, వాళ్ళకి చెందింది అని సూచించడానికి వాడుకుంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మ్యాన్స్ క్లోత్స్ అంటే ఒక మ్యాన్ కి చెందిన క్లోత్స్ అని అర్థం. మెన్స్ క్లోత్స్ అంటే చాలా మనుషులకి చెందిన క్లోత్స్ అని అర్థం. ఆర్ మగజాతికి చెందిన క్లోత్స్ అని కూడా వస్తుంది. విమెన్స్ హెయిర్ అంటే ఒక ఉమెన్ కి చెందిన హెయిర్. విమెన్స్ హెయిర్ అంటే చాలా ఉమెన్ కి చెందిన హెయిర్ ఆర్ సహజంగా ఆడవాళ్ళ జుట్టు అని చెప్పడానికి ఇలా మనం వాడుకుంటాము. కిడ్స్ కార్ ఒక కిడ్ కి చెందిన కార్. కిడ్స్ కార్ చాలా కిడ్స్ కి చెందిన కార్. ఎస్ ముందు వెనక అపోస్ట్రోఫ్ తేడా ఉన్నాయి ఈ స్పెల్లింగ్స్ లో. ఎందుకు అంటే సింగులర్ వర్డ్స్ కి అపోస్ట్రోఫ్ తర్వాత ఎస్ వస్తుంది, ప్లూరల్ వర్డ్స్ కి ఎస్ తర్వాత అపోస్ట్రోఫ్ వస్తుంది. ఐ హోప్ ఈ చిన్న వీడియోలో మీరు అపోస్ట్రోఫ్ ని ఎలా వాడాలి అని నేర్చుకున్నారు. ఇలాంటి ఇంగ్లీష్ టిప్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.